श्री गुरुभ्यो नमः। हरि ओम। शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం। ఈ రోజు 23/1/2018 మంగళవారం రోజున ఉన్నటువంటి ఈ రోజు పంచాంగ వివరణ, ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు। ఈ రోజు మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక ఉద్వేగానికి గురవుతారు। తొందరపాటుతనంతో కొంతమంది శత్రువుల్ని మీరు ఎక్కువగా నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల శత్రుభావం ఎక్కువ ఏర్పడుతోంది। మీకై మీరు గొప్పవారుగా ప్రకటించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। దానివల్ల అవతల వ్యక్తులు మరి దూషించే అవకాశం ఎక్కువ కనబడుతోంది। దాదాపుగా విద్యా సంబంధ విషయాల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది। పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ లేనిపోని అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం వల్ల ఒక సమాధానానికి బదులు ఇంకొక సమాధానం రాయడం వల్లనో లేదా తొందరపాటుతనం వల్లనో మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టిక్స్ పెట్టడం వల్లనో తీవ్ర నష్టము సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి। వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కొనసాగుతున్నప్పటికీ మీ తొందరపాటుతనము, మీ ధూర్త స్వభావం వల్ల మీ యొక్క ప్రయోజనకరమైనటువంటి అధిక ప్రమోషన్ని కొంతకాలం వాయిదా వేసేటువంటి పరిస్థితి మీరు కొనసాగిస్తారు। కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి। చెప్పబోయేది ఏంటంటే నియంత్రించుకోండి। మీ ఆవేశాన్ని, తొందరపాటుతనాన్ని నియంత్రించుకునే ప్రయత్నం వల్ల మాత్రమే అన్ని రకాల శుభస్థితి కలగడానికి అవకాశం ఉంటుంది। తొందరపాటుతనంలోనే ఆర్థిక విషయాల నష్టములు కనబడుతోంది। స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు, తీవ్ర నష్టం సంభవిస్తోంది। ఆరోగ్య విషయంలో స్వల్ప లోపాలు కనబడుతున్నాయి। దేశ విదేశాల పర్యటనలో కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి। నిర్మలంగా ఉండండి। ప్రశాంతమైన చిత్తంతో అటువంటి ప్రయాణాన్ని కొనసాగించండి। అనుకూలతలు బలంగా ఉంటాయి। విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి నూతన ఉద్యోగ ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది। నూతనమైనటువంటి స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు। గ్రీన్ కార్డ్ లాంటి విషయాలు కూడా అనుకూలతలు స్పష్టంగా ఉంటున్నాయి। దాదాపుగా ఎంతో కాలంగా ఎదుర్కొనే రుణ సదుపాయాలు అనుకూలమైన స్థితికి చేరుకుంటాయి। తప్పకుండా రుణ సదుపాయాల వల్ల గృహాన్ని కానీ లేదా వస్తువులు కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేసేటువంటి సదవకాశం ఈ రాశి వారికి ఏర్పడుతోంది। మానసికమైనటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉన్నందువల్ల అనుకూలమైన శుభపరిణామాలు ఎక్కువగా ఏర్పడతాయి। దాదాపుగా శ్రమాధిక్యత వల్ల మాత్రమే విద్యార్థికి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది। ప్రతికూలవంతమైన స్థితి నుంచి కూడా అనుకూలవంతంగా మలుచుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి। ఈ రాశి వారిలో ముఖ్యంగా వైద్య సంబంధ విద్యార్థులకి కొన్ని ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది। ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది। వాహనాన్ని నడిపే విషయంలో కూడా ఆవేశానికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండండి। తద్వారా ప్రమాదాలని నివారించుకునేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతోంది। బంధుమిత్రుల సమక్షంలో ఆనందమైనటువంటి స్థితి కొనసాగిస్తారు। విందు వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసీ ప్రియుల మధ్య అనురాగ దాంపత్యము పెంపొందించుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది। ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:10 నుంచి 3:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। మానసికమైనటువంటి ఆనందం తక్కువగా ఉంటుంది। ఆర్థిక పరంగా ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నాయి। దాదాపుగా స్పెక్యులేషన్స్లో కానీ షేర్ మార్కెట్లో కానీ వ్యాపారంలో పెట్టుబడులు కానీ పెట్టవచ్చును। ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అవకాశాలు ఉన్నాయి। దేశ విదేశాల పర్యటన బాగా ఉంటుంది। మాతృ సంబంధ వర్గీయుల నుంచి, సోదరుల నుంచి స్థిరాస్తి పంపకాల విషయంలో మీకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడవచ్చును। దానివల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు కొనసాగుతారు। ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి। పంపకాల విషయంలో, ఆస్తిపాస్తుల పంపకాల విషయంలో ఈ రోజు కాకుండా మరొక రోజు అటువంటి మీటింగ్ని పెట్టుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోండి। దేశ విదేశాల పర్యటన కూడా సానుకూలంగా ఉండబోతుంది। విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది। తప్పకుండా ఊహించినటువంటి శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి। స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి। తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును। నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి। ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఊహించినటువంటి శుభ ఫలితాలు, ప్రమోషను, ఆన్సైట్లో విదేశాన్యోగ్యత, విదేశాల్లోనే ఉన్నటువంటి ఉద్యోగస్తులకి H1 వీసా రావడానికి అవకాశము, సంపూర్ణమైనటువంటి గ్రీన్ కార్డు లభించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటుంది। ముఖ్యంగా ఈ రాశి వారిలో
నూతనమైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశము, గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కూడా కొనుగోలు చేస్తారు. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ఆనందకర ప్రయోజనాలు ఎక్కువ కనబడుతున్నాయి. మానసికమైన ఉద్వేగానికి లోనవడానికి కారణము ఆస్తి పంపకాలు, బంధువుల మూలకమైనటువంటి స్వల్ప సమస్యల విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో అనుకూలత బలంగా ఉన్నాయి. రుణ సదుపాయాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. ప్రతి విషయంలో మీ మాటని గౌరవించే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ప్రేసి ప్రియుల మధ్య అనురాగ దాంపత్యము, భార్యాభర్తల మధ్య అనురాగ స్థితి పెంపొందించుకునేటువంటి అవకాశము, పుత్ర సంతానం పొందే నిమిత్తంలో విజయాన్ని సాధించడము, విదేశయానానికి అనుకూలవంత శుభస్థితి, పరీక్షల్లో అనుకూలమైన విజయాలు సాధించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయం 7:39 నుంచి 8:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తిలో అనుకూలతలు, ఊహించినటువంటి శుభ ఫలితాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు, పెద్దవారి యొక్క ఆశీస్సులతో అనగా పై అధికారుల ఆశీస్సులతో ప్రమోషన్ ప్రాప్తించిన అవకాశము, అనుకున్నటువంటి సెక్షన్కి బదిలీ అయ్యేటువంటి అవకాశం ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అధికమైనటువంటి ప్రమోషన్ ప్రాప్తించడము, ఇంక్రిమెంట్ కూడా ప్రాప్తించే అవకాశము, ఆన్సైట్లో విదేశాన యోగ్యత, విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి సంపూర్ణటువంటి విద్యా ఉద్యోగ సంబంధ విషయాల్లో అనుకూలతలు, అలాగే స్వదేశంలో విద్యా సంబంధ విషయాల్లో సంపూర్ణటువంటి అనుకూలవంతమైన స్థితి, ఆర్థిక ప్రయోజనాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, బంధువుల యొక్క మమేకము, కళ్యాణ సంబంధ చర్చల్లో పాల్పంచుకోవడము, లేదా ఏదైనా సంఘంలో కానీ లేదా రాజకీయంగా నూతన పదవి లభించేటువంటి అవకాశము, సంపూర్ణ ఆరోగ్యము, అనుకూలవంతమైనటువంటి గృహ, ధన, భూ, వాహన ప్రాప్తి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి అన్ని రకాల శుభయోగాలు ఈ రోజున చెప్పబడుతున్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేచింది మొదలు మీకు అన్ని రకాల శుభమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అనేక రంగాల వ్యాపార సంబంధ విషయాల్లో కూడా అనుకూలతలు, పెట్టుబడి పెట్టే విషయంలో కూడా సానుకూలతలు, తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ధనం చేతి నిండా ఉండడము, నూతన గృహాన్ని కానీ భూను కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశము, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం వల్ల మంచి అనుకూలత ఉంటుంది. అందులో ప్రయత్నాన్ని చేయండి. కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ సంపూర్ణ శుభ ఫలితాలు, ప్రేసి ప్రియులు ఒకటవడము, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైనటువంటి శుభ ఆర్థిక ప్రయోజనాలు, గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడము, బంధుమిత్రుల సమాగమము, సోదరులతో మమేకమై అనేక శుభ కార్యక్రమాలు చేయడము, కుటుంబ పరంగా శుభ కార్యక్రమాలు జరగడము, శుభ కార్యక్రమాల చర్చల్లో మీకు మంచి విలువ పెంపొందించుకోవడము, మీ మాటను అందరూ కూడా గౌరవించడము, అనుకూలవంతమైన శుభస్థితి ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకోని పనులను కూడా ఈరోజు పూర్తి చేసుకుంటారు. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతోంది. నూతన స్త్రీ పరిచయం కానీ నూతన పురుషుల పరిచయం కానీ అనుకూలత ఎక్కువగా ఏర్పడుతోంది. విదేశాలతో ముడిపడినటువంటి విద్యా, ఉద్యోగ, వాణిజ్య రంగాల్లో అనుకూలవంతమైన శుభస్థితి తప్పకుండా మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టము, స్పెక్యులేషన్స్లో విపరీతమైన ధన నష్టము, ఊహించినటువంటి వ్యక్తుల నుంచి మోసపోవడము, రుణ సదుపాయం చేతికి అందకపోవడము, పనులన్నీ కూడా పోస్ట్ పోన్ అవడము, విద్యా సంబంధ విషయాల్లో నష్టము, లేనిపోని అవమానాలు, చికాకులు, అనారోగ్యము, అనవసర వ్యక్తుల యొక్క పరిచయము, లేనిపోని అనుమానాలతో ఇతరులను దూషించడము, మానసిక ఉద్వేగానికి లోనడము, పిల్లల విషయంలో అతిగా ఆలోచించడము, పిల్లలు మీ మాటలు వినకుండా ఇబ్బంది పడేటువంటి అవకాశము, ఆరోగ్యాన్ని గుట్టుగా ఉంచుకుంటారు, దానివల్ల ఎక్కువగా బాధను మీలోనే దాచుకుంటారు, దానివల్ల ఎక్కువ నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క అనారోగ్య స్థితిని బయటికి వెల్లడించడం చాలా మంచిది. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వైద్యుని కూడా సంప్రదించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారిలో ఎంతో కాలంగా ముడిపడినటువంటి విద్యా, ఉద్యోగ సంబంధ విషయాల్లో ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా ఉంటున్నాయి. ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేసే వారికి
ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రమోషన్ కానీ నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ లేదు. సంస్థ నుంచి ఇంకో సంస్థకు మారినా సరే మీకు ఉద్యోగంలో అభివృద్ధి ఉండే అవకాశాలు కనబడటం లేదు. లేనిపోని మంచి అవకాశాలను కావాలని చేదార్చుకునేటువంటి అవకాశం ఉద్యోగ స్థితిలో కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఆలోచన శక్తిని పెంచుకోండి. శ్రమాధిక్యత వల్ల మాత్రమే విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. లేకపోతే విద్యా సంవత్సరాన్ని నష్టపోయేటువంటి అవకాశము అన్ని రంగాల విద్యా సంబంధ వ్యక్తులకి స్పష్టంగా చెప్పబడుతోంది. వాహన ప్రమాదం కూడా పొంచి ఉన్నది. బయటికి అనవసరంగా కోపంతో వాహనం నడపకండి, దానివల్ల నష్టం సంభవించేటువంటి అవకాశము. అన్య స్త్రీ పరిచయం కానీ పురుషుల పరిచయం కానీ నష్టానికి దారితీస్తుంది. దేశ విదేశీయాన ప్రయాణం కూడా సానుకూలంగా లేదు. అనేక రకాల ఇబ్బందికర వాతావరణం ఎక్కువ కనపడుతోంది. తప్పకుండా మీరు గురుడు, శని, బుధుడు, శుక్రుడు, గురుడు, శని, బుధుడు, శుక్రుడు 4 గ్రహాల అష్టోత్తర నామాన్ని విష్ణు సహస్రనామ పారాయణ నిరంతరం కూడా స్మరణ చేయడం వల్ల మాత్రమే అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. భగవంతుడి పైన విశ్వాసంతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకొని తప్పకుండా ఇటువంటి ప్రయత్నాన్ని చేయండి, అనుకూలత పొందండి. ఈ రాశి వారికి రోజంతా కూడా ఇబ్బందికరమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. సాయంకాల సమయంలో 5:49 నుంచి 6:10 కేవలం అత్యంత స్వల్ప సమయం మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని చేయండి, దానిలో మంచి ప్రయోజనాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఇతరుల సహకారం చేత మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. శుభ కార్యక్రమాల్లో మంచి వివరణాత్మకమైనటువంటి ఆలోచనతో మీరు చేసే ప్రతి పని కూడా విజయాన్ని సాధిస్తుంది. శుభకరమైనటువంటి వివాహాది చర్చల్లో పాల్పంచుకుంటారు. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి సలహాని ఇతరులకు ఇవ్వడము లేదా ఇతరుల సలహాను తీసుకోవడం జరిగేటువంటి ప్రయత్నం కొనసాగుతోంది. వ్యాపార భాగస్వామితో కూడా అనుకూలవంతమైనటువంటి శుభ వ్యాపార స్థితి, ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉంటున్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఎక్కువగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తించేటువంటి అవకాశము, మీ మాటకు విలువిచ్చేటువంటి భార్యకు లేదా భర్తకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుకూలమైన శుభస్థితి కొనసాగుతోంది. నూతనమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, సంపూర్ణ ఆరోగ్యము, ఆర్థిక ప్రయోజనాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము. కాకపోతే పిల్లల విషయంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీ పిల్లల వల్ల అవమానాలు పొందే సూచన లేదా పిల్లలకి ఏదైనా అస్వస్థత జరగడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తప్పకుండా ఈ రాశి వారు శని అష్టోత్తర నామ పారాయణాన్ని ఎక్కువ చేసుకోవడం చాలా మంచిది. అనుకూలమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. దేశ విదేశీయాన ప్రయాణం కూడా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా ఆభరణాలు ధరించి మీరు ప్రయాణాన్ని చేయకపోవడం చాలా మంచిది. అనవసరమైనటువంటి ధనాన్ని కూడా ఎక్కువ మొత్తంలో దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయకపోవడం మంచిది. లేనిపోని ఇబ్బందులు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే సాయంకాల సమయంలో ఆడవాళ్లు ఎక్కువగా ఆభరణాలు ధరించి ప్రయాణం చేయడం వల్ల, బయటికి వెళ్ళడం వల్ల మీ యొక్క వస్తువుల్ని దొంగలు చేజార్చుకునే అంటే దొంగల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అధిక ఆభరణాలు ధరించి సాయంకాల సమయంలో బయటికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:17 నుంచి 9:59 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 2:18 నుంచి 3:26 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసర వాగ్వివాదాలు, మానసిక రుగ్మతలు, లేనిపోని ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, శత్రువుల మూలకమైన ఇబ్బందులు, పై అధికారుల ఒత్తిడి ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతోంది. లేనిపోని చికాకులు కొని తెచ్చుకునే ప్రమాదం కనబడుతోంది. అనవసర వ్యక్తుల మధ్య పూచికత్తుగాను లేదా ఇతరులకి తెలియని విషయాన్ని కూడా తెలిసినట్టుగా అవతల వారికి నమ్మించే ప్రయత్నాన్ని చేయకండి. తెలిసిన విషయాన్ని తెలిసినంత వరకే చెప్పేటువంటి ప్రయత్నం కొనసాగించడం వల్ల సత్ఫలితం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారిలో దేశ విదేశీయాన ప్రయాణం కూడా నష్టాన్ని చవిచూస్తారు. విద్యార్థులు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పటం లేదు. అనేక రకాల సమస్యలను ఒత్తిడి గురి చేస్తాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా మంచి ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉండండి. ప్రశాంతంతో పరీక్షలు రాయండి. తద్వారా మంచి ప్రయోజనాలు ఏర్పడతాయి. పెట్టుబడులు అధికంగా పెరగడం వల్ల కూడా నష్టం తెచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడులు పెట్టవద్దు, నష్టాన్ని చవిచూస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆరోగ్య విషయంలో కూడా స్వల్ప లోపాలు ఉన్నాయి. గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నష్టం జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ఆచితూచి వివరించండి. అనవసరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో తొందరపాటు నిర్ణయంతో కొన్ని అనవసర వస్తువుల్ని కొనుగోలు చేయడం వల్ల కూడా ధన నష్టం సంభవించేటువంటి అవకాశము. ఏజెంట్లని, బ్రోకర్లని నమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టకండి. తీవ్ర నష్టాన్ని సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాదాపుగా అనేక రకాల కోణాల నుంచి అనవసర తప్పిదాలు,
స్వయం కృతాపరాధాలు ఎక్కువ కనబడుతున్నాయి. బంధువుల మూలకమైన సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీకంటూ ఒక తెలియని తన విషయంలో అనవసర వ్యాపకాలు పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనగా లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకునే పరిస్థితి కొనసాగుతోంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజంతా కూడా మౌనంగా ఉండండి. లలితా సహస్రనామ పారాయణను మరియు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర నామాన్ని పారాయణ చేయడం వల్ల కొంత సానుకూలవంతమైన శుభస్థితి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. వృత్తి ఉద్యోగాదులో అభివృద్ధి కనబడటం లేదు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కూడా సఫలమయ్యే అవకాశం కనబడటం లేదు. మరి కొంతకాలం మీరు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నించక తప్పదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:29 నుంచి 3:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి సంతాన విషయంలో సానుకూలమైన శుభస్థితి. మీ పిల్లల ఎదుగుదల మిమ్మల్ని చాలా ఆనందాన్ని గురిచేస్తుంది. దాదాపుగా ఎంతో కాలంగా ఎదురుచూసినటువంటి రుణ సదుపాయాలు చేతి నిండా అందడము, తప్పకుండా గృహాన్ని లేదా స్థిరాస్తుల్ని, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, మీరు చేసేటువంటి దాన గుణం వల్ల అనుకూలమైన శుభస్థితి, పెద్దల యొక్క సమక్షంలో ప్రేసి ప్రియులు ఒకటవడము, లేనిపోని అపవాదాలన్నింటి నుంచి కూడా జయించడము, శత్రువుని కూడా పాదాక్రాంతులు చేసుకోవడము విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అన్ని రకాల పరీక్షల్లో విజయం తప్పకుండా మీకు సొంతమవుతోంది. దాదాపుగా గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. శత్రువుల్ని కూడా అధిగమిస్తారు. నూతన ఉద్యోగాన్ని ప్రాప్తించుకునే అవకాశము, దేశ విదేశీయాల ప్రయాణము, కీర్తి ప్రాముఖ్యత, సంఘంలో అత్యున్నతమైన గౌరవాన్ని పొందడము, మీరు చేయలేని పని అంటూ లేదన్న విషయంలో గుర్తింపు రావడము, ప్రతికూల విషయాలను కూడా అధిగమించి సానుకూలంగా మలుచుకోవడము, దాదాపుగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఊహించని శుభ పరిణామాలు, ఆర్థిక ప్రయోజనాలు, అనుకూలమైన ఆర్థిక పరిస్థితి, శత్రువులు కూడా మిమ్మల్ని ఈరోజు పొగిడే అవకాశము, రాజకీయ నాయకులకి నూతన పదవి లభించే అవకాశము, నియోజకవర్గంలో మీకు తిరుగులేదు అన్నటువంటిగా ప్రవర్తించడము, తప్పకుండా నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని సానుకూలమైన శుభస్థితి కొనసాగించే అవకాశాలు, మీ మీద ఉన్నటువంటి అత్యున్నత నమ్మకంతో వచ్చే ఎలక్షన్స్లో కూడా మిమ్మల్ని ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి స్థితి బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఆరోగ్యం కూడా సానుకూలంగా ఉంటుంది. వైద్య విద్యార్థులకు కూడా అనుకూలమైన స్థితి. ప్రభుత్వంతో మమేకమైనటువంటి కాంట్రాక్టర్లకి శుభ ఫలితాలు అందేటువంటి అవకాశము, నూతన ప్రభుత్వ ఉద్యోగము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అత్యున్నతమైనటువంటి ప్రమోషన్ లాభించే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి సానుకూలవంతమైన శుభస్థితి, ఆర్థిక ప్రయోజనాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, నూతన ఉద్యోగాన్ని సాధించుకునే అవకాశము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి విదేశీయాన యోగ్యత లేదా ఉద్యోగంలో డబుల్ ఇంక్రిమెంట్ ప్రాప్తించిన అవకాశము, సంతాన విషయాల్లో కూడా అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి, అనుకూలవంతమైనటువంటి చోటికి ఉద్యోగస్తులకు బదిలీలు, శుభకరమైనటువంటి గృహ వాతావరణము, శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడము, తీర్థయాత్ర సేవనము, యజ్ఞయాగాది క్రతువుల్లో సులభంగా అనుకూలమైన శుభస్థితి పొందడము, భగవంతుని కృపా కటాక్షాల వల్ల ఊహించినటువంటి శుభ పరిణామాలు కూడా అందుకోవడము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనాభివృద్ధి, నూతన గృహాన్ని కానీ వస్తువుని కానీ కొనుగోలు చేయడము, వ్యవసాయ క్షేత్రాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశము, పిల్లల విషయంలో అత్యున్నత ఉత్సాహంతో ఉంటారు. ప్రతికూలవంతమైన పరిస్థితులు కూడా అధిగమించేటువంటి అవకాశము తప్పకుండా ఈ రాశి వారికి వాహన ప్రాప్తి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. సంపూర్ణమైనటువంటి విద్యా సంబంధ విషయాల్లో కూడా అనుకూలతలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఉదయం నుంచి అనగా 6 గంటల నుంచి 11 గంటల మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో అత్యుత్సాహంతో వల్ల నష్టాన్ని చవిచూసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ విద్యా సంబంధ విషయాల్లో కానీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి. దానివల్ల నష్టాన్ని చవిచూస్తారు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. లాభాల స్వీకరణ తర్వాత విషయంలో మీరు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల సలహా విని అందులో పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్ర నష్టం సంభవిస్తుంది. కాబట్టి అందులో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించండి. సానుకూలంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామితో అనుకూలమైన శుభస్థితి కనబడుతుంది. కాబట్టి నూతన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చును. వస్త్ర
రత్న వ్యాపారము, వజ్ర వ్యాపారము మరియు ఈ చెక్క వ్యాపారం చేసేవారు కూడా అనుకూలంగా ఉంటుంది. అనగా ఇంటీరియర్ డెకరేషన్స్ చేసేటువంటి వ్యాపారం కూడా లాభించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మంచి ఫలితాలు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సోదర సోదరీమణులతో కలిసినటువంటి ప్రయత్నాన్ని చేయండి. పెద్దవారి యొక్క సలహా సంప్రదింపులతో ఏదైనా కార్యక్రమాలు నిర్వర్తించండి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు తొందరపాటుతో ఎటువంటి మాటలు మాట్లాడాలో ఆలోచించుకుని మాట్లాడండి. మీ మాటకు ప్రాధాన్యత తప్పకుండా ఉంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరులకు ఏవైనా వాగ్దానాలు చేసేటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అప్పులు మాత్రం ఇవ్వకపోవడం చాలా మంచిది. తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కనబట్టలేదు. వైద్య విద్యార్థులు కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్ విద్యార్థులు కానీ సానుకూలవంతమైన శుభస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి వ్యక్తులకి కొంత నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సమయోచితంగా ప్రశాంతంగా మీ పరీక్షను పూర్తి చేసుకున్నందు వల్ల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసే వ్యక్తులకి అనుకూలత బాగా ఉంటుంది. బంధుమిత్రుల సమాగమం చాలా స్పష్టంగా ఉంటుంది. సంతాన విషయంలో అనుకూలతలు, శుభమైనటువంటి వ్యక్తుల చేత పరిచయాలు బాగా ఉంటాయి. గొప్ప గొప్ప వ్యక్తులకి సహకారం కూడా అందిపుచ్చుకోవడానికి అవకాశాలు చాలా మెండుగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:05 నుంచి 3:48 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనయోగము, ఆకస్మిక వస్తులాభము, వస్త్రలాభము, వాహన సౌఖ్యము. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, బంధుమిత్రుల సమాగమము, రోగ నాశనము, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఆర్థిక ప్రయోజనాల్లో నూతన గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడము, వ్యవసాయ క్షేత్రాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశము, పిల్లల విషయంలో అనుకూలతలు, సంతానం లేని వారికి శుభ సత్సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహయోగ్యత, ఆకస్మిక ధనలాభాలు, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో అనుకూలవంత స్థితి, మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులకి నూతన పదవి లభించేటువంటి అవకాశము, సంఘంలో పేరు ప్రఖ్యాతులు చాలా ఇన్మడింపజేసుకుంటారు. అనుకూలవంత శుభస్థితి, మీ యొక్క శత్రువుల్ని కూడా పాదాక్రాంతులు చేసుకునేటువంటి అవకాశము, బంధుమిత్రుల సమాగమము, విందు వినోదాలలో పాల్గొంటారు. శుభకరమైనటువంటి వస్తు సామాగ్రి కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక విదేశీయాన యోగ్యంలో అనుకూలత లేదు. విదేశీయాన ప్రయాణంలో నష్టాలు చవి చూసేటువంటి అవకాశము, విదేశాలతో ముడిపడిన వ్యాపారం కూడా నష్టపోయేటువంటి ప్రమాదము, విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ చేసేటువంటి ప్రయత్నాలు కూడా నిర్వీర్యమవుతాయి. ఈ రోజు కాకుండా మరొక రోజు ప్రయాణంలో సానుకూలత ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. దాదాపు ఈ రాశి వారికి స్వదేశంలో కూడా ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బదిలీలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బదిలీలు కొంతవరకు మీకు మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా ఈ రాశి వారిలో కొంతవరకు ప్రశాంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, కొంత ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి ద్వంద్వ స్థితి మీకు చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:23 నుంచి 2:17 మధ్య కాలంలోను, సాయంకాలం 5:42 నుంచి 7:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజున 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్ప నిరాశ, నిస్పృహలు, పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేకపోవడం వల్ల నష్టము, అనగా వ్యాపారంలో కానీ, షేర్ మార్కెట్లో కానీ నష్టాలు చవి చూసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మానసికంగా కొంత ఇబ్బంది గురవుతారు. అనవసర ధన నష్టం కనబడుతోంది. అనవసర వస్తువులను కొనుగోలు చేస్తారు. భార్యా సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా స్వల్ప వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాత్రమే అటువంటి విషయాల్లో చర్చలు చేసుకోండి. సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనవసరంగా భార్యాభర్తల విషయాన్ని బయటికి వెల్లడించకపోవడమే చాలా మంచిది. అనవసరమైనటువంటి వ్యక్తులను పరిచయం చేసుకుంటారు. లేనిపోయిన నీలాపనిందలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. శత్రువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఫోర్స్ మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడటం లేదు. శ్రమాధిక్యత వల్ల మాత్రమే మంచి మార్కులు సంపాదించుకుంటారు. ఉత్తమ ఉత్తీర్ణత సాధించుకునే అవకాశము, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా మంచి ప్రయోజనాన్ని పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉద్యోగ స్థితిలో ఆటంకాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా నూతన ఉద్యోగాన్ని ప్రాప్తించుకునే అవకాశము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూల చోటికి బదిలీలు, ఇంక్రిమెంట్ కూడా ప్రాప్తించుకునే అవకాశం కనబడుతోంది. వైద్య విద్యార్థులకు కొంత ఇబ్బందికర వాతావరణం ఎక్కువ ఏర్పడుతోంది. ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేసేటువంటి వ్యక్తులకి ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షల నిమిత్తం మీరు నష్టం చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంత పోలీస్ వ్యవస్థలో ప్రమోషన్ పొందడానికి రాసే పరీక్షల్లో కూడా జాగ్రత్తగా ఉండడం విషయాన్ని గ్రహించండి. తద్వారా అనుకూలమైన స్థితి ఏర్పడుతోంది.
ఈ రాశి వారికి దేశ విదేశాల్లో వ్యాపారం కూడా నష్టం సంభవించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆచితూచి వివరించండి. అనవసర ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. లేనిపోని అనర్థాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదులు కొంత ఇబ్బందికర వాతావరణము, లేనిపోని శ్రమ కనబడుతోంది. శ్రమను అధిగమించేటువంటి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా ఈ రాశి వారు చంద్రుడు, కుజుడు, శని, శుక్రుడు, చంద్రుడు, కుజుడు, శని, శుక్రుడు 4 గ్రహాల యొక్క అష్టోత్తర నామాల్ని ఎక్కువగా పాలన చేసుకోవడం వల్ల అనుకూలమైన స్థితి ఏర్పడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:48 నుంచి 10:56 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.